రైతులను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు క్యూలో ఉన్న సంచి యూరియా దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్ కేంద్రాలు, సొసైటీలు, డీలర్ల దగ్గర రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు. యూరియా దారి మళ్లుతుందని బ్లాక్ మార్కెట్ కబంద హస్తాల్లో యూరియా బస్తాలు బందీ అయ్యాయన్న ఆరోపణలు వస్తున్నాయి. యూరియా కొరత రైతులను ఇబ్బందులకు గురిచేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో మరీ దారుణమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. సంచి యూరియా కోసం గంటలు రోజుల తరబడి క్యూల్లో నిల్చోవాల్సి వస్తోంది. తెలంగాణతో పాటు ఏపీలోనూ యూరియా కోసం అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. నిద్రాహారాలు మాని మరీ సంచి యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి రైతులు యూరియా కోసం క్యూ లైన్లలో ఉంటున్నారు. ఒక బస్తా యూరియా మాత్రమే ఇస్తున్నారని, అది ఏమాత్రం సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. బ్లాక్ మార్కెట్లో యూరియాను ఎక్కువ రేటుకు కొనుగోలు చేయాల్సి వస్తోందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు యూరియా దొరక్క రైతులు అవస్థలు పడుతుంటే అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్లో జరుగుతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అడిగినంత యూరియా కేంద్రం ఇవ్వడం లేదని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. వచ్చిన స్టాక్ వచ్చినట్లే ఇచ్చేస్తుంటే మా మీద పడిపోతారేంటంటూ కమలం పార్టీ కౌంటర్ ఇస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తేవడానికి జరుగుతున్న కార్యక్రమంలో ఎరువులు కొంత ఇబ్బంది ఉన్నమాట వాస్తవం. ఇబ్బందిని తొలగించాలని అధికారంలో కేంద్రంలోనూ భారతీయ జనతా పార్టీని కోరుతాను. దీనిలో సందిగ్ధ సడమియా లెక్క రాజకీయాన్ని, రైతులను ప్యానిక్ అంటే ఒక ఆందోళన కలిగించేటువంటి విధంగా దీనివల్ల ఏమవుతుంది, కన్ఫ్యూజన్ ఆఫ్ ఫార్మర్స్. అవసరం 2 అయితే 5 కొనుక్కోబోయే ప్రయత్నం జరుగుతోంది. నేను రైతులు విజ్ఞప్తి చేస్తున్నా, ఇక్కడ అందరికీ ఎరువులు ఇప్పించే బాధ్యత మాది. ఎవరు అమ్ముతున్నారు, దీని వెనుక కుట్ర ఏంటి? ఈరోజు రైతులు చెప్తా ఉన్నారు, బ్లాక్ మార్కెట్లో మాకు ఎంత కావాలంటే దొరుకుతున్నదని. ఎవరు ఆ బాధ్యత తీసుకోవాలని అడుగుతా ఉన్నారు. 50% ప్రైవేట్ ఏజెన్సీలకు ఇస్తారు, 50% గవర్నమెంట్ ఏజెన్సీలు, కోఆపరేటివ్ బ్యాంకులు కానీ ఇతరత్ర కోఆపరేటివ్ సొసైటీల ద్వారా కానీ రైతులకు అందుబాటులో చేయాలి. మరి ఇది వచ్చినటువంటి యూరియా ఎందుకు పక్కదారి పడుతుంది? మేము అనేక చర్యలు తీసుకున్నాం. కుండపోత వర్షాలతో వ్యవసాయ పనులు జోరందుకుంటున్నాయి. గతంలో ఇంటిల్లిపాది పొలంలో దిగి పంట సాగు చేసేవారు. కానీ ఇప్పుడు గ్రామాల్లో కుటుంబాలే ఎరువుల దుకాణాల ముందు క్యూ కట్టాల్సి వస్తోంది. ఉదయం నుంచి రాత్రి వరకు వెయిట్ చేసినా 1-2 బస్తాలు దొరికితే అదే మహా గొప్ప. యూరియా దారి మళ్లుతోందని బ్లాక్ మార్కెట్ కబంధాస్తాల్లో యూరియా బస్తాలు బందీ అయ్యాయన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి సకాలంలో యూరియా అందేలా చర్యలు తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.